మేమైతే డ్రై రైడ్స్ అని కంప్లీట్ చేసుకుని వాటర్ రైడ్స్కి వెళ్ళిపోదామని డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. వండర్లాలో వాటర్ రైడ్స్ ఆడాలంటే మస్ట్ అండ్ షుడ్ గా ఈ నైలాన్ డ్రెస్సెస్ వేసుకోవాల్సిందే. ఈ నైలాన్ డ్రెస్సెస్ పార్క్ బయట కూడా దొరుకుతాయి, లోపల కూడా దొరుకుతాయి. లోపల అయితే చాలా హెవీ కాస్ట్, బయట కొనుక్కున్నాం మేమైతే. చిన్నపిల్లలకి కూడా ఈ పార్క్ లో చాలా గేమ్స్ ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ చిన్నపిల్లల గేమ్సే. మా బాబు అయితే ఇది ట్రై చేశాడు ఈ రైడ్. పెద్దవాళ్ళకైతే 40 కన్నా ఎక్కువ రైడ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకైతే 20 కన్నా ఎక్కువ రైడ్స్ ఉన్నాయి ఈ పార్క్ లోని. మేమైతే పార్క్ ఓపెన్ చేయక ముందే వెళ్ళున్నాము, అయినా సరే మాకు టైం సరిపోలేదు రైడ్స్ అన్ని కవర్ చేయడానికి. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ అయితే డ్రై రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి, తర్వాత వాటర్ రైడ్స్ కి వెళ్ళండి. మేము అటు ఇటు కాకుండా అవి కొన్ని ఇవి కొన్ని ఆడటం వల్ల అసలు మాకు టైం సరిపోలేదు. మీరు వండర్లాలో ఏ రైడ్ ఆడినా ఆడకపోయినా పర్వాలేదు, కానీ స్పేస్ లోకి 3D మూవీలోకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. మా టైం అంతా ఈ స్విమ్మింగ్ పూల్ లోనే వేస్ట్ చేసేసాము. ఆ వేవ్స్ చూసారా ఎంత పెద్దగా వస్తున్నాయో. ఆ వేవ్స్ లో ఉండటం వలన సేమ్ సముద్రంలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మేమైతే వాటర్ గేమ్స్ అన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే 11 hours టికెట్ తీసుకున్నాము, అందుకని నైట్ వరకు అక్కడే ఉండి బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. బాబాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్